తెలంగాణలో చలి తీవ్రత మరోసారి పెరిగింది. 2 రోజులుగా అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణపై చలి పంజా విసురుతోంది. దాంతో అప్రమత్తమైన అధికారులు కొమరం భీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 6.5 డిగ్రీల కనిష్టానికి పడిపోయాయి. మొదటగా ఆదిలాబాద్ లోని చలి తీవ్రతకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంత ఉష్ణోగ్రత నమోదవుతుంది? డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ గాయత్రి. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు రోజు రోజుకు చలి తీవ్రత అయితే పెరుగుతుంది. గతంతో చూసుకుంటే గత 10 రోజులుగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు సాధారణ పరిస్థితులే నమోదైతే అయ్యాయి. గత 2 రోజులుగా అయితే ఇటు చలి తీవ్రత పెరగడంతో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో చూస్తుంటే ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వాతావరణం ఒకటేసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే పడిపోయాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు సింగిల్ డిజిట్ కి పడిపోయాయి చెప్పవచ్చు. ఏదైతే ఇటు గిన్నెదారి కానీ ఇటు తిరుపతి ప్రాంతాలలో అయితే 6.5 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం తోటైతే ఇటు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలైతే చలికైతే గజ వరుగుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పిల్లలు కానీ వృద్ధుల పట్ల ఇటు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇటు అధికారులు అయితే సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఇటు ఏదైతే శీతల ప్రాంతం కావడంతో అయితే మంచు కురటంతో అయితే ఇటు వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలకు మంచు కారణంగా అయితే తీవ్ర జాప్యం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు గాయత్రి. ఏదైతే ముఖ్యంగా ఇటు సింగరేణి ప్రాంత ప్రజలైతే వణుకుతూనే ఉదయం 4 గంటలకే మొదటి షిఫ్ట్ కావడంతో అయితే వారు ఉదయం రాత్రి 2:30 ప్రాంతంలో నిద్రలేచి పనికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అయితే ఇటు కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు చలి ప్రభావంతో అయితే అధికంగా ఉండడంతో అయితే ఇటు బయటికి రావడానికైతే పిల్లలు కానీ వృద్ధులు అయితే జరుగుతున్నారు. చలి మంటలు వేసుకొని నిగర్ల దగ్గర అయితే ఇటు ఉదయం సాయంత్రం పూట సేద అయితే తీరుతున్నారు. ఏది ఏమైనా కూడా గతంతో పోల్చుకుంటే అయితే ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే చలి తీవ్రత, చలి ప్రభావం ఎక్కువ ఉంటుందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత పడిపోయే అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇటు ముఖ్యంగా ఇటు బయటికి వచ్చేవారైతే ఉన్ని దుస్తులు ధరించి బయటికి వచ్చినా కూడా ఆ చలికి తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నా కూడా చలి తీవ్రత అధికంగా ఉంటుందని అయితే ఇటు ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇటు వాతావరణం అయితే ఒక్కటేసారిగా మార్పు చెందడంతో అయితే ఇటు ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.